ఫ్రెండ్స్ ఫైనల్లీ ద డేస్ ఆర్ కమింగ్. అదేనండి మనం ఇయర్ అంతా వెయిట్ చేసినటువంటి సేల్ డేస్. అదేనండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండు కూడా మనకి హ్యూజ్ బంపర్ డిస్కౌంట్స్ తో సేల్స్ రన్ చేస్తుంటారు కదా. ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ప్రైమ్ మెంబర్స్ అలాగే ప్లస్ మెంబర్స్ కి 1 డే ఎర్లియర్ గానే స్టార్ట్ అవబోతున్నాయి. అయితే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ చేసాము, బెస్ట్ ట్యాబ్స్ చేసాము, అలాగే బెస్ట్ ఆఫ్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా ఒక్కొక్క వీడియో అయితే వస్తూనే ఉంది. సో ఈ రెండింటిలో నన్ను చాలా మంది కామన్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అన్న ల్యాప్టాప్స్ గురించి కూడా చేయండి, ముఖ్యంగా స్టూడెంట్స్ అలాగే మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, మిడ్ రేంజ్, ఈవెన్ ప్రాజెక్ట్ వర్క్స్ కోసం అలాగే క్రియేటర్స్ అయి ఉన్నట్లయితే ఏది బెస్ట్ ఉంటుంది అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి వీడియో ఇది. సో ఈ వీడియోలోనే మెజారిటీ ఆఫ్ ద మీ డౌట్స్ అన్నిటికీ ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీడియో చివరి దాకా చూడండి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో నేను చెప్పినటువంటి మోడలే మీకు అవైలబుల్ లో ఉండాలని రూలే లేదు. మేబీ మీకు సేల్ వచ్చేటప్పటికల్లా అటు ఇటు ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా మీకు ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటాయి. బట్ ఈ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే దీస్ ఆర్ ద బెస్ట్ అని నేను చెప్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను వీడియో లింక్స్ ఏవైతే నా కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు అదే దానిలో అదే కాన్ఫిగరేషన్ లో కొంచెం అటు ఇటుగా ఇంకేదైనా దగ్గరగా ఉన్నా గానీ మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. అయినా కానీ స్టిల్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు నేనైతే అవైలబుల్ లో ఉంటాను. ప్రతి ఒక్కదానికి నేను రిప్లై ఇస్తానే ఉంటాను, ఈవెన్ నైట్ అయినా కానీ. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో మీకు ఎంట్రీ లెవెల్ వచ్చేటప్పటికే సుమారుగా 30,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని హై అండ్ ఓపెనింగ్ అప్రాక్సిమేట్లీ 1,00,000 తగులుతుంది. ఇంక్లూడింగ్ నేను యాపిల్ మ్యాక్స్ కూడా ఇందులోనే కవర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ పికప్స్ ఇవి. సో రెగ్యులర్ గా అంటే నేనేం పెద్దగా యూజ్ చేసేదేం కాదు, చిన్న చిన్న కాలేజ్ ప్రాజెక్ట్స్, ఆన్లైన్ ప్రాజెక్ట్ నాకు ఎక్కువగా ఉంటుంది అనే వాళ్ళు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. సుమారుగా 30 నుంచి 33,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇన్ఫినిక్స్ B15 సిరీస్ లో Ryzen 7 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 5825U తో మీకు సుమారుగా 31,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏసూస్ కి సంబంధించినటువంటి వివో బుక్ 15 కూడా చూడొచ్చు. i3 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. సుమారుగా 32,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఒకవేళ లేదు నాకు కొంచెం బ్రాండెడ్ గా కావాలి అంటే గనక సామ్సంగ్ నుంచి గెలాక్సీ బుక్ 4 మెటల్ కూడా మీరు చూడొచ్చు. i3 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి మీకు ఇది రావడం జరుగుతుంది. సుమారుగా ఇది 34-35,000 రూపాయల్లో రావడం జరుగుతుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ పిక్స్ అన్నట్లు ఇవి. ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ లేదన్నట్లయితే ఏదైనా చిన్న చిన్న ఫోటోషాప్ ఇలాంటివి ఏదైనా వాడుకోవాలనుకుంటున్నా, లేదన్నట్లయితే ఆన్లైన్ ఎక్సెల్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటున్నా, లేదా ఆన్లైన్ కి సంబంధించినటువంటి జాబ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నా వీటిని ఎంట్రీ లెవెల్ కింద మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇంతకన్నా తక్కువ ప్రైసింగ్ లో కూడా ఉంటాయి. కొంచెం మీరు హెవీ టాస్కింగ్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. స్టూడెంట్స్ అంటే బేసిక్ గా మనకి ఏంటంటే ప్రతిరోజు కాలేజ్ కూడా తీసుకెళ్తా ఉండాలి కాబట్టి లైట్ వెయిట్, పెద్ద పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఏం అవసరం లేదు. మెజారిటీ వీళ్ళ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇవైతే ఎఫోర్డ్ చేయగలవు అండ్ వర్క్ కూడా స్మూత్ ఉంటుంది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఒకే ఒక్కటి ఉంది, ప్రైమ్ బుక్ 2 నియో అని చెప్పి లాంచ్ చేశారు చూసారా, అది లేదా ప్రో లేదా ప్రో మ్యాక్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సుమారుగా 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ ఇన్ బిట్వీనే మీకు ఇవి రావడం జరుగుతుంది. లైట్ వెయిట్ ఉంటుంది, ఎఫర్టబుల్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ముఖ్యంగా స్టూడెంట్స్ అనగానే. సో మీకు స్టూడెంట్ కి సపరేట్ గా డిస్కౌంట్స్ కూడా దొరుకుతుంటే ఒకసారి అయితే చూడండి. మేబీ దాంట్లో మీకు ఇంకా మరింత డిస్కౌంట్స్ తోటి మీకు ఈ ప్రైసింగ్ లో రావచ్చు. లేదు నాకు ఇంకొంచెం బెటర్ కావాలి అన్నట్లయితే కనుక మోటోలా మోటో బుక్ 60 రావడం జరుగుతుంది. i5 14th జనరేషన్ సిరీస్ 2 ఇది. సో దీంట్లో మీకు ఓలెడ్ డిస్ప్లే తో పాటు వస్తుంది. విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ మానిటర్ లేదు నాకు ఇంటర్నల్ మానిటర్ తోనే నాకు బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక ఇది చూడొచ్చు. సుమారుగా 48,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుండొచ్చు. అండ్ MSI లో థిన్ A15 చూడండి, 7535HS ప్రాసెసర్ తో మీకు ఇది రావడంతో పాటు RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తో మాకు రావడం జరుగుతుంది. సుమారుగా 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. సో ఇవి మీరు మిడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూస్తున్నారు అంటే గేమింగ్ కావచ్చు, లేదా ఫోటోషాప్, ప్రీమియర్, లేదా హెవీ టాస్కింగ్ సంబంధించిన యాప్స్ అన్నిటిని కూడా ఇవి చాలా బాగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక వీటిల్లోనే కొంచెం అప్పర్ మిడ్ రేంజ్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక MSI Thin 15. సో దీంట్లో మీకు i7 13th జనరేషన్ ప్రాసెసర్ తో పాటు RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తో రావడం జరుగుతుంది. సుమారుగా 62,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఇక ప్రీమియం అన్న అసలు నాకు ఇంకా గేమింగ్ ఆడాలి, నేను ఫోటోషాప్, పేజ్ మేకర్, ప్రీమియర్, రఫ్ అండ్ టఫ్, ఈవెన్ వీడియో ఎడిటింగ్ ఇట్లాంటివి కూడా నాకు కావాలి అన్నట్లయితే కనుక వేర్ మీరు ఈ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ అయితే చూడొచ్చు. సో దీంట్లో మొదటిగా లెనోవోకి సంబంధించినటువంటి లాక్ సిరీస్ i5 13th జనరేషన్ HX సిరీస్ లో మీకు రావడం జరుగుతుంది. సుమారుగా 87,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు ఇంకొంచెం నాకు లెనోవో కాదన్నా లాక్ సిరీస్ కాకుండా ఇంకొంచెం బెటర్ చూస్తున్నాను అన్నట్లయితే కనుక మీరు 4050 గ్రాఫిక్ కార్డ్ తో రావడం జరుగుతుంది. ఏసర్ ప్రీడియేటర్
క్రియేటర్ నియో i5 13th జనరేషన్ ప్రాసెసర్ తో సుమారుగా 86,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు ఇది రావడం దొరుకుతుంది. అండ్ లేదు ఇంకొంచెం నాకు ప్రీమియం సెగ్మెంట్ లో కావాలి, నాకు ఫుల్ హై అండ్ టాప్ అంటే HP ఒమెన్ సిరీస్ ఉంది చూసారా, వీటిని చూడండి. i7 14th జనరేషన్ ప్రాసెసర్ RTX 4060 గ్రాఫిక్ కార్డ్ తో మీకు రావడం దొరుకుతుంది. సుమారుగా 1,40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బడ్జెట్ నాట్ ఏ మ్యాటర్ అన్నట్లయితే కనుక. ఇక మీరు కనుక ఏఐ కంటెంట్ ఎక్కువగా రాస్తుంటారు, ఏఐ మీద ఎక్కువ డిపెండ్ అయినట్టుగా మీ జాబ్ ఉంది, ఏఐ ఫోకస్డ్ గా మనకి ల్యాప్టాప్స్ కూడా నేను ఇక్కడ షార్ట్ లిస్ట్ చేశాను. మీకు ఇందులో Acer Swift 14AI ఇది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రేజీగా ఉంటుంది. ఒకవేళ మీకు అదే ఫోకస్ గా కావాలన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 Pro లేదా Edge AI ఈ రెండు కూడా మీకు బెటర్ ఉంటాయి. సో వీటిల్లో కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్లీ AI డ్రివెన్, అంటే న్యూరో ప్రాసెస్ ఇంజిన్ సపరేట్ గా ఉండటం, మీకు AI లో అవుట్పుట్ ఎక్కువగా రావడం అనేది ఈ బుక్స్ లో మీకు రావడం దొరుకుతుంది. ఇక అల్ట్రా అండ్ మొత్తం కంప్లీట్లీ హై అండ్ ఆప్షన్స్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇందులో మీకు ఇన్ఫినిక్స్ కూడా ఉందండి. ఇన్ఫినిక్స్ కొంచెం మీకు ప్రైస్ తక్కువలో హై అండ్ ఫీచర్స్ తో మీకు రావడం దొరుకుతుంది. సో ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 9, సో ఇది i9 ప్రాసెసర్ తో మీకు రావడం జరుగుతుంది. అలాగే Acer Aspire 15 లేదా 14 ఈ రెండు కూడా మీరు చూడొచ్చు. Ryzen 7 సిరీస్ చిప్ సెట్స్ తో మీకు రావడం జరుగుతుంది. రకరకాల వేరియంట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే Acer Nitro V సిరీస్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. ఇవి RTX 4050U GPU తోటి మనకు రావడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ HP కి సంబంధించినటువంటి పివేలియన్ న్యూ మోడల్స్ అన్ని కూడా మీకు అల్ట్రా లగ్జరీ, సో ఇవన్నీ కూడా హై అండ్ టాప్ అండ్ ప్రైస్ మ్యాటర్ కాదు, నాకు మనీ మ్యాటర్ కాదు, రెగ్యులర్ ప్రైస్ కన్నా నాకు మంచి డీల్స్ లో వస్తే చూస్తున్నాను అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఫైనల్ గా మనం యాపిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో MacBook Air M4 చూసారా, ఇది మాత్రం సింప్లీ క్రేజీ. ముఖ్యంగా స్టూడెంట్స్ లేదా బిజినెస్ డెలిగేట్స్ లేదన్నట్లయితే డే టు డే లైఫ్ లో నాకు పెద్దగా అవసరం అయితే లేదు కానీ బట్ ప్రెజెంటేషన్ ఇట్లాంటి వాటన్నిటికీ నాకు ఒక ల్యాప్టాప్ కావాలన్నట్లయితే విచ్ వన్ దిస్ ఇస్ ద బెస్ట్. రీసెంట్ యాపిల్ లేటెస్ట్ సిలికాన్ M4 చిప్ తో మీకు రావడం జరుగుతుంది. సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ స్టూడెంట్స్. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే లేదా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తున్నా అంటే దీస్ ఆర్ ద బెస్ట్ అని నేను అంటాను. సో మోస్ట్లీ ఇది మీకు ఈ డీల్స్ లో అరౌండ్ 60,000 to 70,000 బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తూ ఉంటుంది. ఒకసారి అయితే లుక్ చేయండి. అలాగే మ్యాక్ మినీ M4 రీసెంట్ గా ఇది 49,000 రూపాయలు అంటే 50,000 రూపాయలకు కూడా వీళ్ళు తీసుకొచ్చారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని ఇప్పుడు మీకు అరౌండ్ 45,000 రూపీస్ బడ్జెట్ లోపల తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. డెస్క్ టాప్ పరంగా మీకు ఒక సెటప్ ఉండి ఒక పవర్ హౌస్ CPU కావాలంటే దిస్ వన్ ఇస్ ద బెస్ట్ అని నేను చెప్తాను. కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో ఎలా అంటే అలా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిలో షార్ట్ ఫామ్ లో చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు స్టూడెంట్ లేదా బడ్జెట్ సెగ్మెంట్ లో సీక్ చేస్తున్నారంటే ప్రైమ్ 2 సిరీస్ గానీ, ఇన్ఫినిక్స్ B15 గానీ, లేదంటే సామ్సంగ్ బుక్ 4 గానీ, లేదా Asus Vivo బుక్ 15 గానీ, ఒకవేళ బెస్ట్ ఆల్ రౌండర్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మోటరోలా నోట్బుక్ 60 లేదా MSI Thin A15 కూడా మీరు చూడొచ్చు. అలాగే గేమింగ్ కోసం చూస్తున్నారు అండర్ 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే Asus టఫ్ సిరీస్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. అలాగే క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక MSI Thin గానీ, Thin 15 గానీ, లేదా Lenovo లాక్ సిరీస్ గానీ, లేదన్నట్లయితే Acer Predator గానీ, అండ్ అట్ ద సేమ్ టైం యాపిల్ కి సంబంధించిన M4 చిప్స్ ను కూడా మీరు అయితే చూడొచ్చు. అండ్ ఏ ఎంతూసియాసిస్ట్ ఏ బేస్డ్ గా కావాలన్నట్లయితే కనుక నేను ఇందా మీకు చెప్పినట్లు Acer Swift సిరీస్ గానీ, లేదన్నట్లయితే కనుక సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 Pro లేదా ఎడ్జ్ కానీ మీరు చూడండి. ఫ్లాగ్షిప్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక HP Oven లేదా ఇన్ఫినిక్స్ జీరో బుక్ కానీ, ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా 9 కానీ ఈ రెండింటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు కార్డ్స్ ఉన్నాయంటే ఓకే, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అడిగి తీసుకోండి. ఒకవేళ అది కూడా లేదన్నా అన్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. మోస్ట్లీ ఇన్స్టెంట్ గా మీకు అప్రూవల్ వచ్చేసిందంటే మీకు డిజిటల్ కార్డ్ మీకు యాప్ లో చూపించేస్తుంది. దాంతో కూడా మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకొని హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.